హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే మెంతి కూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ 6, 7 అయితే మెంతి కూర కట్టలైతే తీసుకొని వాటినైతే నీట్‌గా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని వాటిలో వాటర్ పోసేసి బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకొని దానిలోకి తగినంత జీలకర్ర, తగినంత మినపప్పు, కొద్దిగా ఆవాలైతే వేసుకోవాలి. కారానికి సరిపడినంత ఎండుమిరపకాయలు వేసి వీటిని బాగా రోస్ట్‌గా వేయించుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా అయ్యే వరకి లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా వేయించుకున్న తర్వాత వీటినైతే ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనం అదే ప్యాన్‌లో ఇందాక మెంతి కూర పక్కన పెట్టాం కదా! సో, వాటినైతే తీసుకొని వాష్ చేసుకొని నీట్‌గా అదే ప్యాన్‌లో వేసి ఆ ఆయిల్ ఉంటది కదా! సో, దాంట్లోనే వేసి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఆ చేదు అనేది పోయే వరకి ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలైతే మనం మగ్గనిచ్చిన తర్వాత దీనిలోకి 4, 5 చిన్నుల్లిపాయలు వేసుకొని పొట్టు తీసి ఈ విధంగా మనకు ఆకుకూర మంచిగా మగ్గింది కదా! సో, అది కూడా ఈ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. దానిలోకి తగినంతగా ఉప్పు వేసుకొని సరిపడే పులుపుకి సరిపడినంత చింతపండు వేసి మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెంతి కూర పచ్చడి అయితే రెడీ అవుతది కదా! దీనిలోకి తాలింపు కావాలి అంటే వేసుకోవచ్చు. లేకపోతే నార్మల్‌గా తినొచ్చు. ఈ విధంగా తాలింపుకైతే ఆవాలు, జీలకర్ర వేసి కరివేపాకు, కొద్దిగా పసుపేసి ఒక బౌల్‌లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. చాలా బావుంటది మెంతి కూర పచ్చడి. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ విధంగా పచ్చడేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.